మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మార్కెట్ డౌన్ఫాల్ కానీ ఆ కరెక్షన్ కానీ మనం చూస్తూనే ఉన్నాము. దానికి సంబంధించి మీ అనాలిసిస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మార్కెట్స్ని డ్రైవ్ చేసేది ఎవరు? ఎఫ్ఐఐ అంటారా, డిఐఐ వాళ్ళు అంటారా? సో బేసికల్గా 2017కి ముందైతే ఈ డిపెండ్ మార్కెట్ మొత్తం కూడా ఒక ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ అవుతుందండి. అంటే టూ మచ్ వరల్డ్ ఇంటిగ్రేషన్ ఉండేది అనమాట ఆ టైంలో. సో ఎఫ్ఐఎస్ అమ్మితే మార్కెట్ కొలాప్స్ అవటాలు, వాళ్ళు కొంటే మార్కెట్ పరిగెత్తడాలు ఇలా ఉండేదన్నమాట. అందుకని వాళ్ళ మనీ కోసం మార్కెట్ ఎదురు చూస్తూ ఉండేది. సో 2017 వరకు కూడా ఫస్ట్ టైం 2017లో ఎఫ్ఐఎస్ మనీ డిఐఎస్ మనీ ఈక్వల్గా అయిపోయిందండి ఫస్ట్ టైం అది. ఆ తర్వాత 2018 నుంచి మనం చూసుకుంటే కనుక సీన్ అంతా కూడా ఇక డిఐఎస్ హ్యాండ్ వర్క్ వచ్చేసింది. సో 2018లో కనుక మనం చూసుకుంటే ఒక డిఐఎస్ ఒకటే 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 1,00,000 కోట్లు. ఎఫ్ఐఎస్ 78,000 కోట్లు బయటకు తీసినా సరే స్టిల్ మార్కెట్ నిలబడింది అనమాట బికాస్ ఆఫ్ ద డిఐఎస్. సో అట్లా 2018, 2019, 2022, 23, 24 అన్ని డిఐఎస్ కంట్రోల్ చేస్తున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే హిస్టారికల్ డేటా మనం చెక్ చేసుకుంటే 2012 నుంచి 2024 దాకా చూసుకున్నాం అనుకోండి, డిఐఎస్ కంట్రోల్ చేస్తున్నారు ఓవరాల్గా 24 వరకు. 2012 నుంచి 2016 వరకు చూసుకుంటే ఎఫ్ఐఎస్ కంట్రోల్ చేస్తున్నారు. 16 నుంచి 20 దాకా చూసుకుంటే మళ్ళీ డిఐఎస్, 20 నుంచి 24 డిఐఎస్. అంటే లాస్ట్ ఒక 10 years నుంచి డిఐఎస్ హవా బీనింది. ఎందుకంటే ఒకటి ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఎక్కువైపోయింది ఇండియాలో. ఎక్కువ కంపెనీస్ మీన్స్ ఎక్కువ గ్రూప్ ఇన్సూరెన్స్ మీన్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మనీ కలెక్ట్ చేస్తాయి కాబట్టి ఆ మనీ అంతా స్టాక్ మార్కెట్ అలొకేట్ చేస్తుంది. అంటే రెండో రీజన్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రావిడెంట్ ఫండ్ అంటే నేషనల్ పెన్షన్ స్కీము, మిలిటరీ డిఫెన్స్ ఫండ్స్ వీటన్నిటిని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి అలౌ చేశారు ఈటీఎఫ్స్లో. సో అటు నుంచి మనీ మార్కెట్లోకి వచ్చేస్తుంది. అండ్ థర్డ్ వన్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగింది. పర్టికులర్గా కోవిడ్ తర్వాత అయితే పీక్ లెవెల్కి జాయిన్ అవుతుంది ఇప్పుడు. అండ్ ఎవ్రీ మంత్ 20,000 crores ఒక ఎస్ఐపి అమౌంట్ వస్తుందంటే మీరు ఊహించుకోవచ్చు. 20,000 crores పర్ మంత్ ఎస్ఐపి రూట్లో. అది ఎంత మార్కెట్ కరెక్షన్ అవుతే అంత ఎక్కువ పెడుతున్నారు ఇంకా ఇన్వెస్ట్మెంట్. వాళ్ళకి అర్థమైంది ఈ వాలటిని ఎలా డీల్ చేయాలనేది. అందుకని మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్ పెరిగిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఇండియాలో ఫైనాన్షియల్ అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. దాంతో డిఐఎస్ పర్టికులర్గా అయితే ఆఫ్టర్ కోవిడ్ అయితే ఇక టూ మచ్ కంట్రోల్కి వెళ్ళిపోయింది. అందుకని ఒకప్పుడు ఎఫ్ఐఎస్ అమ్మితే మార్కెట్ హెవీగా పడిద్ది అనే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. వాళ్ళు కనుక అమ్మితే వీళ్ళు కొనేలాగా ఉన్నారు. ఇండియాలో అయితే 20% ఎఫ్ఐఎస్ వాటా అండి ఇంతకుముందు. ఇప్పుడైతే 19%కి వచ్చింది. అంటే 1% తగ్గి ఇప్పుడు 19%లో ఉంది. స్టిల్ ఎఫ్ఐఎస్ వన్ ఆఫ్ ది డ్రైవింగ్ ఫోర్స్ ఇండియాలో. డిఐఎస్ వాళ్ళకి మ్యాచ్ అయ్యేంత రాలేదు కానీ బట్ వాళ్ళు అమ్ముతుంటే కనుక ఆ సెల్లింగ్ ప్రెజర్ని వీళ్ళు తీసుకునేంత వచ్చేసింది అనమాట వీళ్ళకి. ముందు రోజుల్లో ఈ పెనిట్రేషన్గా ఎక్కువ వద్ది. ఫైనాన్షియల్ అవేర్నెస్ పెరుగుతుంది, ఈక్విటీ కల్చర్ పెరుగుతుంది, అండ్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరుగుతుంది, అండ్ ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ ప్రావిడెంట్ ఫండ్స్, ఎక్కువ మనీ అంత ఈటీఎఫ్స్కి వస్తూ ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగా ఈక్విటీ మార్కెట్లో డిఐఎస్ హవా ముందు రోజుల్లో కొనసాగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. బేసికల్గా డిఐఎస్ అందరూ ఇండియా సెంట్రిక్ వాళ్ళు కాబట్టి ఇండియన్ ఎకానమీ అండ్ వాళ్ళకి గ్రిప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇండియన్ సెంట్రిక్ చూసుకుంటారు. ఎఫ్ఐఎస్ లాగా ఒక దేశంలో బాగుంటే ఇంకో దేశంలోకి వెళ్ళాలి అలా చేయరు అనమాట. అందుకని న్యాచురల్గా డిఐఎస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఎకానమీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది, సేఫ్టీ కూడా ఉంటుంది. అందుకని ఇది హెల్దీ కల్చర్, ఇది ఇలానే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇలాంటి ట్రెండ్స్ వస్తున్నప్పుడు అంటే చాలా తక్కువ మందికి మాత్రం తెలుస్తుంది ఇలాంటి ట్రెండ్ ఒకటి వస్తుంది అని చెప్పేసి. బట్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్న టైంలో ఒక నార్మల్ ఇన్వెస్టర్ అయినవచ్చు ఎలా బిహేవ్ చేయాలంటారు ఆ ఫైనాన్షియల్ రంగంలో? బేసికల్గా మీరు ట్రేడర్ అయితే ఏ రోజుకి ఆ రోజు ట్రాక్ చేస్తారండి. ఈరోజు ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, డిఐఎస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది. పర్టికులర్గా ఎఫ్ఐఎస్ లాస్ట్ 4 years కంటిన్యూస్గా మనీ తీస్తూనే ఉన్నారు. పర్టికులర్గా ఈ ఇయర్లో ఇప్పటికి మే మంత్కే 1.2 lakh crore బయటకు తీశారు అమౌంట్ స్టాక్ మార్కెట్ నుంచి ఇన్వెస్ట్ చేయంగా. అంటే లాస్ట్ 4 years నుంచి వీళ్ళు మనీ బయటకు వెళ్తూ ఉంది వెళ్తే అదే మనీని డిఐఎస్ఎల్ రిప్లేస్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఇది ట్రేడింగ్ పాయింట్ ఆఫ్లో ట్రేడర్స్కి ఇంపార్టెంట్, ఎందుకంటే మార్కెట్ ఎలా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మనకు అర్థం కావడం కోసం. బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్లో ఎండ్ ఆఫ్ ది డే ఎఫ్ఐఎస్ అయినా డిఐఎస్ అయినా లాంగ్ టర్మ్ యూస్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు తప్ప షార్ట్ టర్మ్ కాదు. అందుకని ఎకానమీ హెల్తీగా ఉందంటే బై డిఫాల్ట్ ఇవి అంత మనీని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎకానమీ డల్గా ఉంటే అన్ని డల్ అయిపోతుంటాయి. అందుకని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్ చేస్తుంటే అది డిఐ కావచ్చు, ఎఫ్ఐఎస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కువ మనీ లోపలికి వస్తుంది అంటే ఎకానమీ హెల్తీగా ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ ట్రెండ్స్ కంటిన్యూ అవుతాయని అర్థం అనమాట. సో అట్లా ఇన్వెస్టర్స్ ఏంటంటే ఈ పెద్ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు లేదా అని దాన్ని ట్రాక్ చేయడం ద్వారా ఇండియన్ ఎకానమీ మీద వాళ్ళ ఒపీనియన్కి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇన్ని lakhs of crores అమౌంట్ బయటకు తీసినప్పుడు బేసిక్గా కంపెనీస్ పరిస్థితి ఎలా ఉంటుంది?
మార్కెట్ ఫ్లక్చుయేషన్ చూస్తూనే ఉన్నాం, కరెక్షన్ అది కానీ మరి కొన్ని కంపెనీలు కోలుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? బేసికల్గా ఒక సముద్రం డ్రై అవటం అంటే ఉండదండి. సముద్రం అంటే చాలా పెద్దది. అందులో ఒక లీటర్ ఒక ట్యాంకర్ బయటకు వచ్చినంత మాత్రం ఏం పోదు. అలాగే కంపెనీస్ కూడా అంతే. ఎంటైర్ ఇండియన్ మార్కెట్ సైజు రీసెంట్గా 5 ట్రిలియన్కి వచ్చిందండి. 5 ట్రిలియన్లో అంటే ఆల్మోస్ట్ 428 lakhs crore ఇప్పుడు లైవ్లో 428 lakhs crore ఉంది. ఆ మొత్తం సైజులో ఎఫ్ఐఎస్ వాటా ఉంది జస్ట్ 50 లక్షల కోట్లు. అందుకని ఆ టోటల్ సైజుతో పోల్చుకుంటే 55 లక్షల కోట్లు పెద్ద అమౌంట్ ఏం కాదు. ఆ 55 కోట్లలో వాళ్ళు ఎవ్రీడే అమ్మేది 2,000 కోట్లు 3,000 కోట్లు. ఆ 2,000 కోట్లు చూడటానికి విడిగా పెద్ద నెంబర్ లా కనపడుతుంది, కానీ టోటల్ వాళ్ళ సైజుతో పోల్చుకుంటే, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సైజుతో పోల్చుకుంటే అది నథింగ్. టోటల్ మార్కెట్తో పోల్చుకుంటే అది నథింగ్. అందుకని ఇండియన్ మార్కెట్లో మెజారిటీ స్టాక్స్ ఎక్కువ అన్ని కంపెనీల్లో అంటే ప్రమోటర్ హోల్డింగ్ ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 50% దాకా యావరేజ్ మీద. అంటే టీసీఎస్ లాంటి కంపెనీస్లో టాటా సన్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ 73% దాకా వాళ్ళదే ఉంది. అదే టైంలో ఇన్ఫోసిస్లో ప్రమోటర్ వాటా ఓన్లీ 13% ఉంటుంది. అట్లా కొన్ని కంపెనీస్ ఎక్కువ, కొన్ని కంపెనీస్ తక్కువ, మొత్తం యావరేజ్ చేస్తే ఇండియాలో ప్రమోటర్కి 50% దాకా ఉంటుంది. అండ్ తర్వాత ఎఫ్ఐఎస్కి వచ్చేట్లో ఒక 15% దాకా ఉంటుంది, డిఐఎస్కి వచ్చేట్లో ఒక 10% దాకా ఉంటాయి అనమాట. అట్లా ఎక్కువ స్టాక్స్ ప్రమోటర్ చేతుల్లో ఉంటాయి, అవి బయటికి రావు, ఎట్లా స్టేబుల్గా ఉంటాయి. అంటే ఎఫ్ఐఎస్ అయినా డిఐఎస్ అయినా వెరీ లాంగ్ టర్మ్, వాళ్ళు ఏదైనా కౌంటర్లోకి ఎంటర్ అయ్యారంటే వాళ్ళు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటారు. అందుకని వాళ్ళు అమ్ముతున్నంత మాత్రమే సీరియస్గా పడితేనేం కాదు. ఎఫ్ఐఎస్ బేసికల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీలో అయితే చీపర్గా స్టాక్స్ దొరుకుతుంటాయో అంటే ఫైనాన్షియల్ హెల్తీగా ఉంటాయో ఆ కంట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళ ట్రెండ్స్ ఎప్పుడు గ్లోబల్గా ఉంటాయి. బట్ డిఐఎస్ అలా కాదు, మెజారిటీ మనీని ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి ఇండియన్ సెంట్రిక్ అనమాట వీళ్ళందరూ. ఇండియాలో ఇప్పుడు ఈక్విటీ కల్చర్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే పర్టికులర్ 2021, 22, 23, 24 అయితే ఎవ్రీ ఇయర్ డిఐఎస్ డామినేట్ చేస్తున్నారు. లిటరలీ 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. అంటే పర్టికులర్గా 2012 నుంచి 24 వరకు వీళ్ళు డిఐఎస్ ఇన్వెస్ట్ చేసింది 8 లక్షల కోట్లు అండి. అండ్ 20 to 24 ఈ 4 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 5 లక్షల కోట్లు లాస్ట్ ఇయర్ ఎల్లోనూ 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంటే రాను టూ మచ్ మనీ ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, 2 lakh 3 lakh అట్లా. బహుశా నెక్స్ట్ ఇయర్ ఒక మ్యూచువల్ ఫండ్స్ లోనే 3 లక్షల కోట్లు ఇన్వెస్ట్ అయిపోతున్నారు ఒక్క మ్యూచువల్ ఫండ్ అలోన్. అంటే దాని మీనింగ్ ఏంటంటే కల్చర్ బీన్ అయింది మనకే చాలక మనం వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేసే స్థాయి వస్తుంది. అంటే బయట కంపెనీస్ డెఫినెట్గా ఇక్కడ వాల్యుయేషన్ ఎక్స్పెన్స్ అయినప్పుడు ఇక్కడ పెట్టేదాని బదులు అబ్రాడ్ లో పెట్టామనుకోండి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. అంటే మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా వేరే కంట్రీల్లో ఎఫ్ఐఎస్ లా జాయిన్ అవుతారు. అంటే ట్రాన్సాక్షన్స్ కానీ వాటిలో చూసినప్పుడు టాక్సేషన్ డెఫినెట్గా టాక్సేషన్ ఇప్పటికైనా ఇండియాలో 65% ఈక్విటీలో ఉంటేనే ఈక్విటీ ఫండ్స్ అండి. ఈక్విటీ 65 కన్నా తక్కువ ఉంటే వాటి కేటగిరీ వేరే ఉంటుంది, టాక్సేషన్ కూడా వేరే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు అమెరికన్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియాలో ఉన్నాయి కదా, ఇండియాలో మీరు కావాలంటే అమెరికాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇండియాలో కూర్చొని యాజ్ ఏ ఈటీఎఫ్స్ లాగా ఇండెక్స్ ఫండ్స్ లాగా మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకోవచ్చు, ఆల్రెడీ ఆఫర్ చేస్తున్నారు. అలాగే చైనాలో కూడా పెట్టచ్చు, ఇండియాలో కూర్చొని హాంకాంగ్ లో పెట్టచ్చు. అట్లా ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి ఆల్రెడీ, అంటే టాక్సేషన్ వేరే ఉంటుంది. అందుకని ఇప్పటికే ఉంది, బట్ ఆర్బీఐ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తుంటారు అనమాట, $1 million కన్నా ఎక్కువ పెట్టకూడదు అట్లా, అంతే. అదర్వైజ్ మనం పెట్టుకోవచ్చు. రేపొద్దున ఒక వాల్యుయేషన్ ఇండియాలో ఎక్స్పెన్స్ అయ్యండి, వేరే కంట్రీలో వాల్యుయేషన్ చీపర్గా ఉన్నప్పుడు మన డిఐఎస్ కూడా వాళ్ళ దేశంలో యాజ్ ఎఫ్ఐఎస్ లాగా ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ముందు రోజులు ఈ కల్చర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఎక్స్ప్లెనేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.